చిట్టి కా సఫర్ ద జర్నీ ఆఫ్ ఎ లెటర్ అంటే లెటర్ యొక్క జర్నీ అనమాట. అంటే లేఖ యొక్క जर्नी यात्रा। अपनी 10-12 साल की ज़िंदगी में तुमने कुछ पत्र तो लिखे ही होंगे। अपनी 10-12 साल की ज़िंदगी में అంటే మీ యొక్క 10-12 సంవత్సరాల ఆ యొక్క జీవితంలో తుమ్నే మీరు కుछ पत्र तो लिखे ही होंगे, మీరు కొన్ని ఆ యొక్క లెటర్స్ రాసే ఉంటారు। వే పత్ర ఈ పత్రాలు ఈ లేఖలు अपने सही पते और समय पर వాటి యొక్క సరైన అడ్రస్ మరియు సమయంలో సరైన సమయంలో किस तरह पहुँचे होंगे, ఎలాగ చేరుకుని ఉంటాయి। यह बहुत सी बातों पर निर्भर करता है। ఈ విషయం बहुत सी बातों पर చాలా విషయాల మీద निर्भर करता है, ఆధారపడి ఉంటుంది। निर्भर मतलब డిపెండ్ అనమాట। निर्भर करता है ఆధారపడి ఉంటాయి। जैसे कि ఎలాంటివంటే చిట్టి ఆ యొక్క లేఖ కిస్ స్థాన్ సే ఎక్కడి నుండి కిస్ స్థాన్ ఫర్ ఎక్కడ వరకు బేజీ జా రహీ హై పంపబడుతూ ఉంది। సందేశ్ ఆ సందేశం పహుంచానేకి కితనీ జల్దీ హై ఆ సందేశం ఎంత త్వరగా పంపించాల్సి ఉండింది। తుమ్నే పూరా ఔర్ టీక్ పతా లిఖా హై కి నహీ నీవు పూర్తి అడ్రస్ మరియు సరైన అడ్రస్ టీక్ పతా సరైన అడ్రస్ లిఖా హై కి నహీ రాసావా లేదా। తుమ్నే నీవు ఉస్ పర్ దాని మీద డాక్ టికెట్ అంటే పోస్టల్ స్టాంప్ లగాయా హై కి నహీ వేసావా లేదా అంటించావా లేదా ఆది మొదలుగున్న వాటి మీద ఏమవుతుంది ఈ యొక్క ఏమంటారు ఎంత త్వరగా పంపించాలి లేదా ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలన్న ఆ విషయము ఆధారపడి ఉంటుందన్నమాట। నిర్భర్ కర్తా హై। సో అబ్ ప్రశ్న యహ ఉఠతే హై కి ఇప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది, ఏంటది? ఆఖిర్ అసలు చిట్టి పర్ లేఖ మీద డాక్ టికెట్ పోస్టల్ స్టాంప్ లగాయా హీ క్యోం జాయే ఎందుకు అంటించాలి। పూరే ఔర్ టీక్ పతే పూర్తి మరియు సరైన అడ్రస్ సే క్యా మతలబ్ హై దాని యొక్క అర్థం ఏమై ఉంది? దాని మీద పూర్తిగా మరియు సరైన అడ్రస్ రాస్తాం కదా, దాని అర్థం ఏంటి అసలు? ఎందుకు రాయాలి? జరూరత్ పడనే పర్ అవసరమైతే సందేశ్కో జల్దీ కేసే పహుంచా జాయే ఆ యొక్క సందేశాన్ని త్వరగా ఎలా పంపించగలుగుతారు అవసరాన్ని బట్టి। స్థాన్ బదల్నే సే అంటే ఆ యొక్క స్థానాన్ని అంటే అడ్రస్ మారితే చిట్టీకో పహుంచనే పర్ క్యా అసర్ పడతా హై అయితే ఆ యొక్క లేఖ పంపించడంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? స్థాన్ బదల్నే సే ఆ యొక్క ప్లేస్ మారితే। ఇన్మే సే కుచ్ సవాలంకే జవాబ్ వీటిలోనికి కొన్ని ప్రశ్నలకి జవాబు షాయద్ తుమ్హారే పాస్ హో బహుశా షాయద్ అంటే బహుశా తుమ్హారే పాస్ హో మీ దగ్గర ఉండొచ్చు। ఖాస్కర్ ముఖ్యంగా తుమ్మే సే మీలో నుండి ఉన్కే పాస్ జో డాక్ టికెట్ ఇకట్టా కర్నే కా షౌక్ రఖతే హై ఎవరైతే డాక్ టికెట్ ఇకట్టా కర్నే కా షౌక్ ఎవరికైతే ఆ పోస్టల్ స్టాంప్స్ ఇకట్టా అంటే కలెక్ట్ కర్నా ఇకట్టా కర్నా అంటే కలెక్ట్ కర్నే కా షౌక్ రఖతే హై వాళ్ళు ఎవరికైతే ఉంటుందో ఎవరికైతే పోస్టల్ స్టాంప్స్ కలెక్ట్ చేస్తుంటారో ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో షౌక్ అంటే ఆ ఇంట్రెస్ట్ అనమాట ఉంటుందో వారికి చాలా వీటిలోని ప్రశ్నలకు జవాబు తెలిసే ఉంటుంది। इन सवालों के जवाबों के लिए ज़रा नीचे दिए गए लिफाफों को गौर से देखो, दोनों पतों को दी गई जगह में लिखो। ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఇన్ సవాలంక జవాబం కెళ్ళి ఈ ప్రశ్నల యొక్క ఆన్సర్స్ కోసం జవాబుల కోసం కింద ఇవ్వబడిన వీటిని లిఫాఫే అంటే ఈ యొక్క లెటర్స్ ఎన్వలప్స్ని చూడండి, జాగ్రత్తగా చూడండి। గౌర్ సే దేఖో దోనో పతం కో दी गई जगह में लिखो రెండింటిని ఇవ్వబడిన ఆ యొక్క ప్లేస్లో వాటి యొక్క అడ్రస్ రాయండి। ఇక్కడ చూడండి ఏ దోనో పతే కిస్ తరహ సే భిన్న హై ఈ రెండు లేఖలు ఏ విధంగా వేరువేరుగా ఉన్నాయి। గాంధీజీకో బేజే గయే పత్రమే గాంధీజీకి పంపించిన లేఖలో పతేకి జగహ ఫర్ ఆ అడ్రస్ రాసే ప్లేస్లో లిఖా హై రాయబడి ఉంది మహాత్మా గాంధీ గారికి జహా హో వహా వర్ధా ఎక్కడుంటే అక్కడ వర్ధా అని ఒక ప్లేస్ సింపుల్గా రాసింది। సింపుల్గా మహాత్మా గాంధీ ఆయన ఎక్కడుంటే అక్కడ వర్ధా అనే ప్లేస్లో ఎక్కడుంటే అక్కడ అది మహారాష్ట్రలోని ఒక ప్లేస్ ఒక బిగ్ ప్లేస్ అనమాట। ఆ ప్లేస్లో ఎక్కడుంటే అక్కడ అని రాశారనమాట। సో లేకిన్ ఇక్కడ చూడండి జబ్కి వేరేస్ ఇక్కడైతే లిఫాఫే పర్ ఈ యొక్క ఎన్వలప్లో ఇంకో ఎన్వలప్లో పక్కన ఎన్వలప్లో ఇమారత్ అంటే ఆ బిల్డింగ్
యా లేదా లేదంటే సంస్థాన్ సే లేకర్ లేదా కంపెనీ యొక్క పేరు మొదలు షహర్ తక్ ఆ పట్టణం వరకు కూడా కా నామ్ లిఖా హువా హై. దాని యొక్క పేర్లు పట్టణం వరకు కూడా పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే పూర్తి అడ్రస్ రాయబడి ఉంది. పతే మే అడ్రస్‌లో సబ్సే చోటీ భౌగోళిక్ ఇకాయి సే అంటే చాలా చిన్న యొక్క భౌగోళిక ప్రాంతం నుండి మొదలుకొని షురూ కర్కే మొదలుపెట్టి బడీ కీ ఓర్ బడే హై. ఆ యొక్క అడ్రస్‌లో చిన్న ప్రాంతం మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద ప్రాంతాలుగా ఇక చివరి దాకా వచ్చేసరికి పెద్ద ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్రస్‌లో ఎలా రాస్తాం? ఫస్ట్ నేమ్ రాస్తాం. తర్వాత హౌస్ నెంబర్ రాస్తాం. తర్వాత స్ట్రీట్ నేమ్ రాస్తాం. తర్వాత విలేజ్, తర్వాత ఇక ఏమంటారు మండల్ అండ్ దెన్ ఇంకేం రాస్తాము? డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ కంట్రీ నేమ్ లైక్ దట్. చిన్న ప్రదేశం మొదలుకొని పెద్ద ప్రదేశానికి వెళ్తాము. సో ఇదనమాట. చోటీ సే బడి భౌగోళిక్ ఇకాయి చిన్నదాని నుంచి పెద్ద భౌగోళిక ప్రాంతం కా మతలబ్ యహా హువా. దాని యొక్క అర్థం ఇక్కడ ఎలా ఉందంటే అంటే ఘర్ కే నంబర్ కే బాద్ ఇంటి నెంబర్ తర్వాత గలీ మొహల్లే కా నామ్ స్ట్రీట్ లేదా సముదాయం యొక్క పేరు, ఫిర్ గాంవ్ విలేజ్ యొక్క పేరు, కస్బే అంటే ఒక టౌన్ యొక్క పేరు, షహర్ కే జిస్ హిస్సే మే హై అంటే ఆ పట్టణం యొక్క ఏ భాగంలో ఉన్నాడు. హిస్సా అంటే ఒక భాగం అనమాట. ఏ భాగంలో ఉన్నారో ఉస్కా నామ్ దాని పేరు. ఫిర్ ఫిర్ గాంవ్ యా షహర్ కా నామ్ తర్వాత ఆ యొక్క ఊరు లేదా పట్టణం యొక్క పేరు. షహర్ కే నామ్ కే బాద్ పట్టణం పేరు తర్వాత లిఖే అంక్‌కో దాని తర్వాత రాయబడిన ఆ యొక్క అంకెల్ని పిన్ కోడ్ కహతే హై. పిన్ కోడ్ అని అంటారనమాట. హర్ జగహకో ప్రతి ఆ యొక్క ప్లేస్‌కి ఒక పిన్ కోడ్ దియా గయా హై ఇవ్వబడి ఉంది. యహ్ సోచనే లాయక్ బాత్ హై కి ఇది ఆలోచించదగ్గ విషయం ఏంటంటే ఆఖిర్ అసలు పిన్ కోడ్‌కి పిన్ కోడ్ యొక్క జరూరత్ క్యా హై? అవసరం ఏంటి? హమారే దేశ్ మే మన దేశంలో ఉన్కే మన దేశంలో అనేక్ ఐసే కస్బే, గాँव, షహర్ హై. అనేక్ అంటే చాలా ఐసే కస్బే అంటే ఇలాంటి టౌన్‌లు, విలేజెస్‌లు, షహర్ హై ఉన్నాయి. ఏంటి? జిన్‌కే నామ్ ఏక్ జైసే హై. అంటే ఒకే పేరు గల అనేకం పట్టణాలు అంటే చిన్న చిన్న టౌన్స్, గాँव విలేజెస్, షహర్స్ ఇవి ఉన్నాయన్నమాట. అంటే పట్టణాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ ఇండియా కలిసినప్పుడు హైదరాబాద్ పాకిస్తాన్‌లో కూడా ఉంది ఒకటి. మన దగ్గర కూడా ఉండింది. ఈ రకంగా అనమాట. సో పతే కే బాద్ ఆ యొక్క అడ్రస్ తర్వాత పిన్ కోడ్ లిఖనే సే పిన్ కోడ్ రాయటం ద్వారా గంతవ్య స్థాన్ కా పతా లగానే మే అంటే డెస్టినేషన్ అనమాట. ఎక్కడికైతే పంపించాలో అక్కడికి ఆ చిరునామా పతా లగానే మే దాన్ని మనం దొరకబుచ్చుకోవడంలో అంటే తెలుసుకోవడంలో డాక్ చాంట్‌నే వాలే ఆ యొక్క ఏదైతే ఆ యొక్క లెటర్స్‌ని సెపరేట్ చేస్తా ఉంటాడో ఆ యొక్క ప్లేస్‌కి హిసాబ్ సే అంటే ప్లేస్ వైస్ అనమాట. ఎవరైతే ఆయన సెపరేట్ చేస్తా ఉంటారో ఉస్ కర్మచారియోం కో మదద్ మిల్తీ హై. వాళ్ళకి ఆ యొక్క ఆఫీసర్స్‌కి లేదా ఎంప్లాయీస్‌కి ఆ యొక్క ఉద్యోగులకి చాలా సహాయంగా ఉంటుందన్నమాట. ఇలాగ పిన్ కోడ్ రాయటం ద్వారా చాలా సింపుల్‌గా వాళ్ళు సెపరేట్ చేస్తారు పిన్ కోడ్‌ని బట్టి. మరియు పత్ర జల్దీ బాంటే జా సక్తే హై. ఆ యొక్క లెటర్స్‌ని త్వరగా బాంటే జా సక్తే హై. వాటిని ఏమంటారు లెటర్‌ని పంపిస్తూ ఉంటారనమాట. పంపించడం అంటే లెటర్స్‌ని ఇస్తారనమాట. బాంట్నా మతలబ్ యాక్చువల్లీ త్వరగా పంచడంలో ఈజీ అవుతుందనమాట. పిన్ కోడ్ యొక్క మొదలు 15 ఆగస్ట్ 1972 को डाक तार विभाग ने పోస్టల్ నంబర్ యోజన కే నామ్ సే కి. ఈ పిన్ కోడ్ యొక్క మొదలు ఆగస్టు 15, 1972లో డాక్ తార్ విభాగ్ ఆ యొక్క విభాగం పోస్టల్ నెంబర్ యోజనకి నామ్ సేకి పోస్టల్ నెంబర్ యోజన అని చెప్పేసి ఆ పేరుతో రిలీజ్ చేసిందనమాట. అప్పటి నుంచి మొదలుపెట్టిందనమాట. जाहिर कि गांधी जी को मिले इस पत्र पर और उन्हें मिले किसी भी पत्र पर पिन कोड का इस्तेमाल नहीं किया गया था. సో ఇది స్పష్టమవుతుందన్నమాట. జాహిర్ హై కి ఇది స్పష్టమవుతుంది. గాంధీజీకో మిలే గాంధీజీకి ఇక రాయబడిన దొరికిన అంటే ఆయనకి అడ్రస్ చేసిన ఇస్ పత్ర పర్ ఈ యొక్క లెటర్ మీద और उन्हें मिले किसी भी पत्र पर ఆయనకు అందిన
ఏ లెటర్ మీద కూడా పిన్ కోడ్ का इस्तेमाल नहीं किया गया था. ఏ లెటర్ మీద కూడా పిన్ కోడ్ని యూజ్ చేయలేదన్నమాట. ఇస్तेमाल అంటే యూజ్, नहीं किया गया था. फ़र्क सिर्फ पिन कोड का नहीं है, పిన్ కోడ్ का ही नहीं है. फ़र्क అంటే దాని యొక్క డిఫరెన్స్ సిర్ఫ్, దాని యొక్క తేడా, దాని యొక్క భేదం కేవలం పిన్ కోడ్ మాత్రమే కాదు. समय के साथ डाक सेवाओं में समय के साथ डाक सेवाओं में అంటే సమయంతో పాటు, కాలంతో పాటు పోస్టల్ సర్వీసెస్లో కూడా నిరంతర బదలావ్ और विकास होता रहा है. నిరంతర బదలావ్, నిరంతరము బదలావ్ అంటే చేంజెస్, మార్పులు, और మరియు వికాస్ होता रहा है, డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. बहुत पुराने समय में చాలా ప్రాచీన కాలంలో కబూతరం के द्वारा సందేశ్ भेजे जाते थे. కబూతరం అంటే పావురాలు అనమాట. పావురాల ద్వారా సందేశాలను పంపించేవారు. జబ్ సందేశ్ కబూతరం కి బాత్ हो रही है तो उन इंसानों की बात कैसे ना हो. ఇప్పుడు ఈ కబూతరం అనే ఈ సందేశాలు పంపించేయడానికి, సందేశ వాహకాల గురించి మనం మాట్లాడేటప్పుడు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? ఇలాంటి మనుషుల గురించి. ఎవరంట? జో ऐसे समय से डाक पहुंचाने का काम करते रहे. ఎవరైతే అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఆ యొక్క పోస్టల్ సర్వీసెస్ అంటే ఆ యొక్క లెటర్స్ని పంపించడం అనే పనిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. జబ్ సంచార్ ఔర్ పరివాహన్ కే సాధన్ బేహద్ సీమిత్ थे. ఈ వీళ్ళంతా ఎప్పుడు చేశారు అన్నట్టు, ఈ పనులన్నీ ఎప్పుడు? జబ్ సంచార్ ఔర్ పరివాహన్ కే సాధన్, సంచార్ ఔర్ పరివాహన్ కే సాధన్ అంటే ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి, లేకపోతే ఆ యొక్క కమ్యూనికేషన్ సంబంధించిన సాధన అంటే సాధనాలు బేహద్ సీమిత్, వెరీ లిమిటెడ్ అనమాట. చాలా తక్కువ, లేకపోతే చాలా తక్కువగా ఉన్నప్పుడు, లేక చాలా సో ఇలాంటి వాహనాల యొక్క లేకపోతే ఆ యొక్క వనరులు అవి చాలా లిమిటెడ్గా, చాలా అరుదుగా, లేకపోతే తక్కువగా ఉన్నప్పుడు వీరు ఆ లెటర్స్ని ఇచ్చేవారు అనమాట. వీరి గురించి కూడా డిస్కస్ చేయడం ఇక్కడ అవసరం అని చెప్తున్నారు. బాత్ హో రహీ హై ఉన్ హర్కారోं की जो पैदल ही आम आदमी तक चिट्ठी పత్రి పहुंचाने का काम करते हैं. ఇక్కడ విషయం ఎవరి గురించి చెప్తున్నారంటే హర్కార్ అంటే డాక్యా అంటే లెటర్స్ పంచేవారి గురించి చెప్పడం జరుగుతుంది. ఎలా వాళ్ళు పంచుతున్నారంటే పైదల్ హీ అంటే కాళ్ళతో నడిచి, ఆమ్ ఆద్మీ తక్ మామూలు సాధారణ మనుషుల వరకు చిట్టి పత్రి అంటే లేఖలు, పత్రాలు పहुंचाने काम करते हैं పంపించే పని చేస్తూ ఉంటారు, పంచే పని చేస్తూ ఉంటారు. రాజా మహారాజాओं के पास घुड़सवार हरकारे हुआ करते थे. రాజా और రాజులు మహారాజుల దగ్గర के पास घुड़सवार हरकारे. గుడిసవార్ అంటే గుర్రం మీద తీసుకెళ్ళే, ఈ గుర్రం మీద సందేశాలను పంపించే వారిని గుడిసవార్ హర్కార్ అంటారు అనమాట. సో గుడిసవార్ హర్కారే హువా కర్తే थे ఉండేవారు. హర్కారోं को न सिर्फ हर तरह की जगहों पर पहुंचाना होता था बल्कि डाक की रक्षा भी करनी होती थी. ఈ హర్కార్లు ఎవరైతే ఉంటారో, ఈ డాకియా, ఈ పోస్టల్ లెటర్స్ పంపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటిని రకరకాల ప్రాంతాలకు పంపించడమే కాదు కానీ బల్కి డాక్కి రక్షా బి కర్నీ హోతీ హై, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా వాళ్ళ యొక్క పని అనమాట, వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది. डाकू लुटेरों या जंगली जानवरों की चपेट में आने का डर हमेशा बना रहता था. డాకులు ఉంటారు కదా, డాకులు లుటోరో అంటే లూటి చేసేవాళ్ళు, యా జంగలీ జానవరే అంటే అడవి యొక్క మృగాలు, వీటన్నిటికీ యొక్క చేజిక్కితామనే భయం ఎల్లప్పుడూ వారికి ఉంటూ ఉండేది ఆ యొక్క లెటర్స్ ఇచ్చేవారికి. आज भी ఇప్పటికి కూడా భారతీయ డాక్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ సేవ, భారతీయ డాక్ సేవ ఇండియన్ పోస్టల్ సర్వీస్ దుర్గం పహాడీ ఇలాకం తక్. దుర్గం అంటే చాలా సంక్లిష్టమైన, అయితే కఠినమైన ప్రాంతాలు అనమాట. జైసే ఫారెస్ట్లు, ఇంకా చాలా చాలా కఠినమైన పహాడీ ఇలాక అనమాట. పహాడీ అంటే పర్వతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడికైతే వాహనాలు వెళ్ళలేవు అలాంటి ప్రదేశాలు పహాడీ ఇలాకం. పర్వత ప్రాంతాల్లో डाक पहुंचाने के लिए అంటే లెటర్స్ని పంపించడానికి హర్కారోं पर निर्भर करती हैं.
ఇప్పటికి కూడా ఆ మనుషుల మీదనే, వాళ్ళు పంపించే మనుషుల మీదనే ఆధారపడుతుంది ఇండియన్ పోస్టల్ సర్వీస్. జమ్మూ కాశ్మీర్‌కి లదాఖ్ ఖండ్ మే జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం యొక్క ఆహ్, లదాఖ్ ఖండ్ మే, లదాఖ్ అనే ఆ యొక్క ప్రాంతంలో పదం అనే ప్రాంతం ఉంది. ఈ యొక్క ఆ ఖండంలో ఆ యొక్క ఏమంటారు? ఆ యొక్క ఆ యూనిట్‌లో పదం లాంటి కई जगह हैं, అనేక ప్రాంతాలు ఉన్నాయి. జहाँ ఎక్కడైతే హర్కార్ డాక్ పहुँचाते हैं. ఈళ్ళు పోస్ట్‌మ్యాన్ సే ఆ యొక్క లెటర్స్‌ని పంపిస్తూ ఉంటారు. ఆజ్‌కల్ తో ఈ రోజుల్లో అయితే సందేశ్ भेजने के नए नए और तेज साधन आसानी से उपलब्ध हो गए हैं. ఈ రోజుల్లో అయితే సందేశ్ भेजने के लिए అంటే సందేశాలు పంపించడానికి నయే కొత్త కొత్త ఔర్ తేజ్ సాధన్ అంటే చాలా స్పీడ్ పంపించే వనరులు లేకపోతే సోర్సెస్ ఆసానీ సే చాలా సులభంగా ఉపలబ్ధ హో గయే హై. అవైలబుల్‌గా ఉన్నాయి, మనకి లభిస్తూ ఉన్నాయి. డాక్ బాంట్‌నే మే ఆ యొక్క లెటర్స్‌ని పంపించడంలో హవాయి జహాజ్, విమానాలు, పానీ కే జహాజ్, ఓడలు, నౌకలు ఔర్ జానే కౌన్ సే సాధన్ ఇస్తేమాల్ కియే జా రహే హై. అరే ఎలాంటి ఇక ఏమంటారు వనరుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. డాక్ విభాగ్ బి డాక్ విభాగం కూడా, పోస్టల్ విభాగం కూడా పత్ర, మనీ ఆర్డర్ కే సాత్ పత్రం అంటే లెటర్స్, మనీ ఆర్డర్స్ ఉంటాయి కదా, మనీ ఆర్డర్ అంటే డబ్బులు పంపించడం. దానితో పాటు ఈమెయిల్, బధాయి బధాయి కార్డ్ అంటే గ్రీటింగ్ కార్డ్, బధాయి అంటే గ్రీటింగ్స్ కదా, బధాయి కార్డ్, గ్రీటింగ్ కార్డ్ ఆది మొదలుకొన్నవి లోగోన్ తక్ పహుంచా రహా హై. చాలా ప్రజల వరకు ఏం చేస్తున్నారు, పహుంచా రహా హై, పంపిస్తూ ఉన్నారు. కబూతరంకి ఉడాన్ సే లేకర్ ఆ యొక్క పావురాల యొక్క ఆ టైం నుంచి ఉడాన్ సే లేకర్ పావురాలు ఎగిరే సమయం నుంచి తీసుకుంటే హవాయి డాక్ సేవాओं తక్ అంటే విమానాల యొక్క పోస్టల్ సర్వీసెస్ వరకు కా సఫర్, ఈ జర్నీ చూస్తే దిల్చస్ప్ కర్నే వాలా హై. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. మనోరంజకంగా ఉండింది. యహ్ సోచ్‌కర్ ఆశ్చర్య హోతా హై. ఇది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే కి కబూతర్ జైసా పక్షి సందేశ్ వాహక్ భీ హో సక్తా హై. అరే పావురం లాంటి పక్షి సందేశాలను పంపించే వాహకంగా కూడా ఉపయోగపడుతుందా అని ఇలా ఆలోచించడంలో భలే ఆశ్చర్యం వేస్తుందనమాట. కబూతర్‌కి కई ప్రజాతియం హోతీ హై. ఈ పావురం యొక్క చాలా జాతులు ఉంటాయన్నమాట. పావురం అంటే ఒకే రకం కాదు, చాలా రకాల పావురాలు ఉంటాయి. మరియు ఏ సభీ సందేశ్ లే జానే కా కామ్ నహీ కర్ సక్తే హై. ఇవన్నీ కూడా ఉన్న పావురాలన్నీ కూడా ఈ సందేశాలను తీసుకురావడానికి, పంపించడానికి ఉపయోగించరు. ఎందుకంటే అవన్నీ ఆ పని చేయలేవు. వాటిలో కొన్ని మాత్రమే ఆ పని చేయగలవు. అవేంటి? గిరహబాజ్ या हूमर वह प्रजाति है जिसे प्रशिक्षित करके डाक संदेश भेजने के काम में लाया जाता है. గిరహబాజ్ అని ఒక జాతి ఉంది. అంటే లేదా హూమర్ అని ఇంకో అదొక జాతి అనమాట. ఇది లేదా ఈ జాతులు అనమాట. ఓ ప్రజాతి హై, ఇది ఒక ఉపజాతి అనమాట, సబ్ టైప్ అనమాట. జిసే ప్రశిక్షిత్ కర్కే అంటే దీనికి ట్రైనింగ్ ఇచ్చేసి, ప్రశిక్షిత్ కర్నా మతలబ్ ట్రైనింగ్ ఇచ్చేసి డాక్ సందేశ్ భేజ్నే కే కామ్ మే, డాక్ సందేశం అంటే పోస్టల్ ఆ యొక్క సమాచారాన్ని పంపించడానికి లాయా జాతా హై, ట్రైనింగ్ ఇచ్చి తీసుకుని వస్తారు. ఆఖిర్ అసలు కబూతర్ అప్నా రాస్తా ఢూంఢ్ కేసే లేతే హై. అసలు పావురం తన యొక్క రాస్తా అంటే తన మార్గం, తను వెళ్ళిన మార్గం, వచ్చే మార్గం ఎలాగా కనిపెడుతుంది? ఉన్ ప్రవాసీ పక్షియోं के बारे में सोचो. ఇలాంటి ప్రవాసీ పక్షుల యొక్క వాటి గురించి మనం ఒకసారి ఆలోచించండి. ఔర్ పతా కరో, వాటి గురించి తెలుసుకో. కి వే कैसे सैकड़ों मील का రాస్తా అంటే అవి ఎలాగూ సైకడో మీల్ అంటే వేల కొలది మైళ్ళ రాస్తా మార్గాన్ని ఔర్ సహీ జగహ్ తై కర్ పాతే హై. సహీ జగహ్ అంటే సరి అయిన ప్లేస్‌ని తై కర్ పాతే హై, ఎలాగా కనుగొని అక్కడికి వెళ్తాయో ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక స్టోరీ ఏదో ఇచ్చారు. उड़ीसा पुलिस खास तौर पर हूमर कबूतरों का इस्तेमाल राज्य के कई दुर्गम इलाकों में संदेश पहुंचाने के लिए कर रही हैं. ఒడిశా పోలీస్ విభాగము ఏం చేస్తుందంటే ముఖ్యంగా हूमर कबूतरों का इस्तेमाल राज्य के कई दुर्गम इलाकों में संदेश पहुंचाने के लिए कर रही हैं.
ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో చాలా సంక్లిష్టమైన ఏమంటారు ప్రాంతాలకి, చాలా క్లిష్టమైన ప్రాంతాలకి సందేశాలను పంపడానికి హోమర్ జాతి పౌరాల్ని వాడుతూ ఉన్నారు. కానూన్ వ్యవస్థ संकट और अन्य मौक़ों पर संदेश के लिए ये कबूतर बहुत ही उपयोगी साबित हुए. లాండ్ ఆర్డర్ విభాగం ఉంటుంది కదా, లాండ్ ఆర్డర్ సంకట్ और अन्य मौक़ों पर ఆ యొక్క ఏదైనా కష్ట సమయాల్లో మరియు ఇంకా ఇతర సందర్భాల్లో సందేశ్ కే లియే అంటే సందేశం పంపించడం కోసం ఏ కబూతర్ బహుత్ హీ ఉపయోగి సాబిత్ హుయే, ఈ యొక్క పావురాలు చాలా ఉపయోగం అని నిరూపించబడ్డాయి. కబూతరం పావురాలుకి సందేశ్ సేవ బహుత్ సస్తీ హై. వీటి యొక్క సందేశాలు పంపించే ఆ సర్వీస్ ఏదైతే ఉందో ఇది చాలా సస్తీ హై, చాలా ఏమంటారు చాలా తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుందన్నమాట. వెరీ చీప్ అనమాట. और उन पर खास खर्च नहीं होती है, नहीं आता. వాటి మీద అంత ఖర్చేమీ రాదు. ఇన్ కబూతరోं का जीवन 15 से 20 साल होता है. 15 నుంచి 20 సంవత్సరాలు వీటి యొక్క లైఫ్ టైం ఉంటుంది. और 8 से 10 साल तक वे बहुत अच्छा काम करते हैं. 8 నుంచి 10 సంవత్సరాల వరకు అవి చాలా చక్కగా పనిచేస్తాయి. स्वस्थ कबूतर एक दिन में 1000 కిలోమీటర్ तक का सफ़र कर सकता है. ఒక ఆరోగ్యవంతమైన పావురం ఒక రోజులో 1000 కిలోమీటర్ల వరకు ఇక జర్నీ చేస్తుందన్నమాట. यदि कोई महत्वपूर्ण संदेश पहुंचाना हो तो ఏదైనా చాలా ఇంపార్టెంట్ సందేశాన్ని పంపించాల్సి వస్తే 2 కబూతరం కో भेजा जाता है. తాకి రెండింటిని పంపిస్తూ ఉంటారు, 2 పావురాలను పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే తాకి बाज के हमले जैसी अनहोनी स्थिति में भी दूसरा कबूतर संदेश पहुंचाते. अच्छा, बाज అంటే ఇదొక ఈగల్ అనమాట. ఈగల్ టైప్ ఆఫ్ బర్డ్. ఈగల్ లేకపోతే హాక్ ఇవి ఉంటాయి కదా, ఈ టైప్ ఆఫ్ బర్డ్స్ ఏం చేస్తాయంటే పావురాల మీద అటాక్ చేస్తాయి అనమాట. అటాక్ చేసేసి ఒక పావురాన్ని ఒకవేళ చంపేసి వేటాడినా కానీ ఇంకో పౌరమైన ఆ యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళగలిగిద్దని వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఎప్పుడైనా ఉంటే ఆ టైంలో 2 పావురాల్ని ఉపయోగిస్తారన్నమాట. शायद यह पढ़कर तुम एक ऐसे कबूतर की कहानी पढ़ना चाहो जो दूसरे विश्व युद्ध में సందేశ్ పहुంచాతా. ఇది మీరు చదివినప్పుడు మీకు ఒక పౌరం యొక్క స్టోరీ చదవాలనిపిస్తుంది, ఏదైతే 2వ ప్రపంచ యుద్ధంలో సందేశాలని పంపిస్తూ ఉండింది. इस कबूतर की कहानी नेशनल बुक ट्रस्ट से अंग्रेज़ी में छपी एक किताब में दी गई है. ఈ యొక్క పౌరం గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ నుండి ఇంగ్లీష్లో అచ్చైన ఏక్ కితాబ్ మే ఒక పుస్తకంలో दी गई है, ఇవ్వబడింది. కితాబ్ కా నామ్ హై, ఆ యొక్క పుస్తకం పేరు గ్రేనెక్ అనమాట. जो कि इस किताब के హీరో కా భీ నామ్ హై. అది ఆ పుస్తకం యొక్క హీరో యొక్క పేరు కూడా అదే అనమాట. అగర్ తుమ్ హిందీ మే పढ़ना चाहे तो ఒకవేళ మీరు హిందీలో చదవాలని అనుకుంటే క్యోं ना నేషనల్ బుక్ ట్రస్ట్కో పత్ర లిఖో, ఎందుకు మీరు నేషనల్ బుక్ ట్రస్ట్కి ఒక లెటర్ రాయకూడదు కి వే ఇస్ కితాబ్కో హిందీ మే భీ ఛాపే, ఎందుకంటే ఈ పుస్తకాన్ని హిందీలో కూడా అచ్చవేశారు. యహ్ రహా ఉన్కా పతా, ఇక్కడ ఇవ్వబడింది వాళ్ళ యొక్క అడ్రస్. నెహ్రూ భవన్ 5 इंस्टीट्यूशनल एरिया फेज़ 11 వసంత్ కుంజ్ నై ఢిల్లీ 110070. ఇదనమాట దాని యొక్క అడ్రస్. ఇక్కడికి మీరు ఒక లెటర్ రాసి ఆ బుక్ తెప్పించుకోవచ్చు అంటున్నారనమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ లెసన్. థ్యాంక్ యూ సో మచ్.